దివంగత కరుణానిధిపై అన్నాడీఎంకే నేత పళనిస్వామి చేసిన వ్యాఖ్యలపై చిచ్చురేగింది. స్టాలిన్, కనిమొళి మధ్య విభేదాలతో కరుణ మానసిక క్షోభ అనుభవించారు అన్నారు పళనిస్వామి. అయితే కరుణానిధిని అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నోసార్లు అవమానించింది అన్నారు స్టాలిన్. పళనికి తమిళనాడు ఓటరే గుణం చెప్తారన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి మరణంపై అన్నాడీఎంకే నేత పళనిస్వామి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ రాజుకుంది. స్టాలిన్, కనిమొళి మధ్య గొడవలతో కరుణానిధి తీవ్ర మనస్తాపం చెందారని, కుటుంబ గొడవలతో మానసిక క్షోభ అనుభవిస్తూ మంచాన పడ్డారని అన్నారు పళనిస్వామి. కరుణానిధిని స్టాలిన్ గృహ నిర్బంధం చేశారని తీవ్ర ఆరోపణలు చేసిన పళనిస్వామి కరుణానిధి మరణానికి స్టాలిన్, కనిమొళి విభేదాలే కారణమని అన్నారు. తండ్రికి న్యాయం చేయలేని వ్యక్తి తమిళనాడు ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు పళనిస్వామి. கலைஞரின் இறுதி காலத்தில் ஸ்டாலினுக்கும் கனிமொழிக்கும் பிரச்சனை ஏற்பட்டது. அதன் காரணமாகவே இப்போது கனிமொழிக்கு சட்டமன்றத்தில் போட்டியிட வாய்ப்பு கிடைக்கவில்லை என்று அந்த செய்தியை சொல்றார். அவர் தன்னை பெரிய ஆள் என்று நினைத்துக் கொண்டிருக்கிறார். அவர் கனிமொழியை ஒரு நாளும் நம்ப மாட்டார். இது ராசா சொல்றார். పళనిస్వామి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ కరుణానిధిని అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నోసార్లు అవమానించిందన్నారు. ఆఖరికి తన తండ్రి సమాధి కోసం భూమిని కేటాయించాలని పదే పదే పళనిస్వామి ఇంటి ముందు నిలబడి వేడుకున్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. అలాంటి పళనిస్వామి తన తండ్రి మరణం గురించి మాట్లాడడం దారుణమన్నారు. తమ కుటుంబ గొడవల గురించి పళనిస్వామి ఎందుకు పట్టించుకుంటున్నారని ప్రశ్నించిన స్టాలిన్ పళనిస్వామి వ్యాఖ్యలకు తమిళనాడు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయ విమర్శలు చేస్తే పర్వాలేదని, కానీ తన తండ్రిని అవమానిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు స్టాలిన్. எனக்கு உயிர் கொடுத்து ஆளாக்கிய தலைவர் கலைஞர். கலைஞரை நான் வீட்டு சிறையில் வச்சிருந்தேன்னு நாட்கள் நரம்பில்லாமல் பேசியிருக்கிறார். ஆனால் தலைவர் கலைஞருடைய மகனா என்னுடைய உறவை பற்றி ஒரு சொல் பேசக்கூட உங்களுக்கு எந்த உரிமையும் கிடையாது. பழனிசாமி அவர்களே, தலைவர் கலைஞர் பெயரை சொல்லக்கூட உங்களுக்கு தகுதி கிடையாது. కళంగర్ పేరు சொல்லக்கூட ఎంతమంది యోగ్యత. పళనిస్వామి వ్యాఖ్యల్ని కనిమొళి కూడా తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.